అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ఇక సంస్థలకు భారీ భారంగా మారనుంది. H-1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $1,0265 అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మారకం విలువ ప్రకారం ఇది సుమారు 86 లక్షల రూపాయలు. భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏటా జారీ చేసే 85,000 H-1B వీసాలన్నింటికీ ఈ రుసుము వర్తించనుంది. అమెరికా యూనివర్సిటీల నుంచి మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత పొందిన వారికి కేటాయించే 20,000 వీసాలు కూడా ఇందులోనే ఉంటాయి. సాధారణ రుసుముతో పాటు ఈ అదనపు మొత్తాన్ని కూడా సంస్థలు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇంకా తుది రూపం దాల్చలేదు. మంగళవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తర్వాత 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తారు. ఈ రుసుము ద్వారా ఏటా $8.8 బిలియన్ సమకూరుతాయని హోమ్లాండ్ సెక్యూరిటీ విధానం అంచనా వేసింది. వలస దరఖాస్తుల పరిశీలన, మోసాల గుర్తింపు, జాతీయ భద్రత తనిఖీలు, ప్రభుత్వ వ్యవస్థల ఆధునీకరణకు ఈ నిధులు వినియోగిస్తామని తెలిపింది. వలస న్యాయస్థానాలు, కాన్సులర్ సేవలు, కార్మిక ప్రమాణాల అమలుకు నిధులు వెళ్తాయని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న సంస్థలపై భారీ ఆర్థిక ప్రభావం పడుతుందని చెబుతున్నాయి. FWD యుఎస్ అధ్యక్షుడు టాడ్ షుల్టే దీన్ని అమెరికా వ్యాపార సంస్థలపై భారీ పన్నుగా అభివర్ణించారు.